ప్రతి మ్యారేజ్లో 5 స్టేజెస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద డివోర్సెస్ థర్డ్ స్టేజ్లో అవుతాయి. స్టేజ్ 1 ఫ్యాంటసీ స్టేజ్. ఈ స్టేజ్లో మ్యారేజ్ సెట్ అయిన దగ్గర నుండి పెళ్లికి ముందే నా లైఫ్ పర్ఫెక్ట్ ఉంటది, అందరూ హ్యాపీగా ఉంటారు అని ఫ్యాంటసైజ్ చేసుకుంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సైటింగ్ అండ్ హ్యాపీ అనిపిస్తుంది. స్టేజ్ 2 రియాలిటీ చెక్. మ్యారేజ్ అయిన కొన్ని మంత్స్లోనే నా పార్ట్నర్ నేను అనుకున్నట్టు లేరే అని అనిపిస్తుంది. ఫ్లాస్ వెతకడం స్టార్ట్ చేస్తాం. చిన్న చిన్న మిస్టేక్స్ కూడా గొడవలు అవుతాయి. అప్పుడు మైండ్లో ఒక డౌట్ మొదలవుతుంది, నాకు ఈ పర్సన్ కరెక్టేనా అని. స్టేజ్ 3 ఫ్రస్ట్రేషన్ స్టేజ్. మ్యారేజ్ అయిన 1-2 ఇయర్స్ వరకు గొడవలు అవుతాయి, ఆర్గ్యుమెంట్స్ పెరుగుతాయి. దిస్ పర్సన్ ఈజ్ నాట్ రైట్ ఫర్ మీ అని డిసైడ్ అయ్యి చాలా మంది ఈ స్టేజ్ లోనే బ్రేక్ అవుతారు అండ్ డివోర్సెస్ తీసుకుంటారు. స్టేజ్ 4 గ్రోత్ స్టేజ్. ఎంత గొడవ పడినా ఈ స్టేజ్ వచ్చేసరికి ఒకరికొకరు అర్థం చేసుకుంటారు, ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు, కలిసి గెలుద్దామని డిసైడ్ అవుతారు. స్టేజ్ 5 ట్రూ లవ్ స్టేజ్. కొన్ని ఇయర్స్ తర్వాత ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ కలిసి చూశాక ఇద్దరు డీప్లీ కనెక్ట్ అయ్యి ఒకరినొకరు వదిలి ఉండలేరు. దట్స్ ద ట్రూ లవ్. ఒక హెల్దీ రిలేషన్షిప్. పర్ఫెక్ట్ లైఫ్, పర్ఫెక్ట్ పార్ట్నర్ అంటే ఒకరినొకరు చేంజ్ చేసుకోవడం కాదు. స్టేజ్ 3లో గొడవలు, ఫ్రస్ట్రేషన్స్ కామన్. ఏ కపుల్ అయినా ఈ స్టేజ్ని దాటాల్సిందే. బ్రదర్, ఒకటి గుర్తుపెట్టుకో, మన లైఫ్లో పేషెన్స్, డిసిప్లిన్ ఉంటే అది మన రిలేషన్షిప్కి హెల్ప్ చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు ఫిక్స్ యువర్ లైఫ్, దెన్ ఫిక్స్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ స్పౌస్.